Express, an international courier service. అరే ఏమిటి బిగ్ బాస్ షో చెత్త అని మాకు తెలుసు, కానీ అలా ఎలా తేల్చేస్తారనే కదా మీ ప్రశ్న? ఎస్, ఆధారముంది. గణాంకాలతో కూడిన ఆధారమే ఉంది. అందుకే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నది. ఒక సినిమాను హిట్, ఫ్లాప్ అని తేల్చడానికి రెవెన్యూ కలెక్షన్లను ఎలా ప్రామాణికంగా తీసుకుంటామో టీవీ షోలకు ప్రజాదరణ విషయంలో బార్క్ రేటింగ్స్ను ప్రామాణికంగా తీసుకుంటాం. ఆ దిక్కుమాలిన బార్క్ లెక్కలను కొంత మేనేజ్ చేసేవాళ్లుంటారు. అయినా సరే స్థూలంగా కాస్త అటు ఇటు ట్రెండ్ను బార్క్ రేటింగ్స్ సూచిస్తుంటాయి. ఇది తాజా రేటింగ్స్. ఇది 30వ వారం, అంటే 22 జూలై నుంచి 28 జూలై వరకు లెక్క. ఈ వారం రేటింగ్స్ దృష్టితోనే చూద్దాం. సరే, అంతకు ముందు వారం అంటే 29వ వారం. అప్పుడప్పుడే బిగ్ బాస్ కొత్త కాబట్టి దాని రేటింగ్స్ను పరిగణలోకి తీసుకోవద్దు అనుకుందాం. ఈ వారమైతే ఎంతో కొంత ప్రభావం చూపాలి కదా. అబ్బే, ఫ్లాప్ షో ఎందుకంటున్నాను అంటారా? ఇదోసారి చూడండి. ఏమంటున్నది ఈ టేబుల్? ఈ వారమంతా ప్రేక్షకాదరణ పొందిన టాప్ 5 ప్రోగ్రాంలివి. కుంకుమ పువ్వు, స్వాతి చినుకులు, ముద్దమందారం, మల్లీశ్వరి, కోయిలమ్మ. ఈ 5 స్టార్ మా ఛానల్కు చెందిన సీరియళ్లే 3ఉన్నాయి. అన్నీ డైలీ సీరియళ్లే. అరే, డబ్బింగో స్ట్రైటో జనం సీరియళ్లను ఇష్టపడుతున్నారనేది ఇక్కడ క్లియర్. ఈ జాబితాలో తొక్కలో ఈటీవీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, తలకు మాసిన జబర్దస్త్, బూతుల జబర్దస్త్, నీచ్ జబర్దస్త్, పటాస్ వంటి షోలు ఏమీ లేవు. చివరకు ఆ ఈటీవీలో కూడా జనం స్వాతి చినుకులను ఇష్టపడుతున్నారు తప్ప చెత్త బూతు షోలను కాదు. నా షో నా ఇష్టం, ఈ జంక్షన్ వంటి చెత్త అంతా ఎక్కడో కొట్టుకుపోయింది రేటింగ్స్లో. ఈ 5 కార్యక్రమాల జాబితాలో బిగ్ బాస్ లేకపోవడం స్టార్ మా టీవీకి పెద్ద షాక్. చిరంజీవిని పెట్టుకుని కోట్లు ఇచ్చి మీలో ఎవరు కోటీశ్వరుడు షో కంటిన్యూ చేస్తే దాన్ని చూసిన వారే దిక్కులేక అర్ధంతరంగా రద్దు చేసి పారేశారు. ఎన్నెన్నో ఆశలతో ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఇది మరీ డిజాస్టర్ అయ్యేట్టుంది. ఎందుకు? ఈ లిస్టులో చూడండి. స్టార్ మా టీవీ టాప్లో ఉంది, కానీ దాన్ని నిలబెడుతున్నది సీరియళ్లే తప్ప ఈ బిగ్ బాస్ వంటి షోలు కాదు. విపరీతమైన ఖర్చు, హైప్ సరే, కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, సరైన హౌస్మేట్స్ లేకపోవడం, సరైన టాస్కులు లేకపోవడంతో అంత ఖర్చు వృధా బోర్. ఈ రోజుకు 19 రోజులైనా మెరుగుపడడం లేదు. ఈ షో మైనస్ పాయింట్లను చాలాసార్లు యోయో టీవీ సవివరంగా ఎక్స్పోజ్ చేసింది కూడా. ఇప్పుడు ఇంకా చెప్పడానికి కూడా విసుగనిపించేలా మారిపోయింది. ఆ షో సరేగాని ఎప్పుడూ జాబితాలో మంచి స్థానంలో ఉండే జీటీవీకేమైంది? ఎందుకు రేటింగ్స్ కోల్పోయింది? ఈటీవీలో సీరియళ్లు బాగుండవు కాబట్టి అది 3వ స్థానంలో ఉండిపోయింది. రీజనబులే. కానీ జీ తెలుగును మించి స్టార్ మా ఛానల్ ఫస్ట్ ప్లేస్కు వెళ్లడం విశేషమే. దానికి బిగ్ బాస్ కారణం కాకపోవడం కూడా విశేషమే. అయితే ఇక దీన్ని రైజ్ చేయడానికి ఇంకెన్ని పిచ్చి ప్లాన్లు చేస్తారనేది వేచి చూడాలిక.